హ్యాపీ బర్త్డే. హాయ్ అండి, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. So as the title is saying, as you guys know, today is a very special day for me. And ఇంకా కూడా ఇవాళ అది అని నాకు ఫీల్ రావట్లేదు, బికాస్ ఎంటైర్ డే ఎస్టర్డే నేను ఇంట్లోనే ఉన్నా. మేబీ బయటకు వెళ్ళి కొన్ని థింగ్స్ కార్తిక్ చేసిన నేను చేసి ఉంటే నాకు ఫీల్ వచ్చేదేమో. అంటిల్ నౌ ఇప్పుడు నా మేకప్ చేయడానికి అనేసి నిఖిత వచ్చేసింది. సో అందుకనే నౌ ఐ స్టార్టెడ్ ఫీలింగ్ లైక్ ఓకే ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అని చెప్పేసి. అండ్ ఇట్స్ కశ్విది ఫస్ట్ బర్త్డే అనమాట. అంటే యాక్చువల్ బర్త్డే కాదు, బట్ ఇవాళ మేము సెలబ్రేట్ చేస్తున్నాము. యాక్చువల్ బర్త్డే వరకు మేము ఉంటామో ఉండమో సిచ్యువేషన్ ఏంటో తెలియదు, కాబట్టి అందరితోనే ఒక సెలబ్రేషన్ చేసుకోవడం అనమాట. బట్ పేరు మాత్రం అందరికి బర్త్డే అని చెప్పేస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక నెల ముందే చేస్తున్నాం అన్నట్టు. అండ్ ఇట్స్ ఏ ఆఫ్టర్నూన్ ఈవెంట్, లంచ్కి అలా. సో బై 11 యాక్చువల్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మార్నింగ్ 7 అవుతుంది. ఇంకా నిఖిత ఇంకా 6:15కి అట్లా వచ్చేసింది, బికాస్ నేను తయారవ్వాలి, కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలి అవన్నీ అని చెప్పేసి. అండ్ నవ్ ఐఎమ్ అబౌట్ టు గెట్ రెడీ. అండ్ నిన్ననే కార్తిక్ బయటకు వెళ్ళాడు, కార్తిక్ తిరిగాడు. ఏంటి ఫంక్షన్ హాల్లో బర్త్డే అనమాట. సో తను వెళ్ళాడు డెకరేషన్ కోసము, ఫుడ్ కోసము. మార్నింగ్ 3కే మామయ్య లేచి నాన్ వెజ్ వెజిటేబుల్స్ అవన్నీ తీసుకెళ్ళి వంట వాళ్ళకి ఇవ్వడం టైం కావాలి కాబట్టి అవన్నీ జరుగుతున్నాయి అనమాట. బట్ నేనేంటంటే ఇంట్లోనే ఉండి ఫోన్లతోనే అన్ని పనులు నడుస్తున్నాయి. సో ఇప్పుడు నాకు యాక్చువల్ బర్త్డే ఫీలింగ్ అనేది స్టార్ట్ అయింది అనమాట. అండ్ ఇప్పుడు తయారవ్వాలి. గుడ్ మార్నింగ్ విజీ. వాట్ యు జస్ట్ డిడ్? Me? I just woke up. ఏం చేసినావు? రీల్ చేసినావురా? ఇక్కడే వేస్తారా మేకప్? ఇక్కడే గట్టి కొద్దిగా అయినాక కావాలంటే మేము అటు వెళ్తాం. కానీ మేకప్ కంటే ముందు ఫస్ట్ నేను ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 2 నెలల నుండి ఒకటి తాగుతున్నాను అన్నమాట, విత్ మిల్క్ బేసికలీ. సో అది వెయిట్ చేసుకుందాం, తర్వాత దాని గురించి చెప్తాం. నాకు ఈ ఫీలింగ్ ఎక్కువైంది అన్నమాట ఈ మధ్య. ఏంటంటే స్కిన్ కేర్, ఈ కేర్, ఆ కేర్ అని ఇంత కేర్ తీసుకుంటున్నాము, వర్కౌట్లు చేస్తున్నాము, హెల్దీ ఫుడ్ కూడా తీసుకుంటాం. బట్ మనము నోరు పుక్లింగ్ చేసినా సరే, లేదా అటు నీళ్ళు తాగేసినా సరే, స్టిల్ నోట్లో చాలా మిగిలిపోతూ ఉంటాయి. ఎస్పెషల్ ఇట్లా పళ్ళకి ఇరికితే తీసేదాకా మంచిగా ఉంటుంది. అట్లాంటిది మన పొట్టలో ఇన్ని వేస్తున్నాము, కంప్లీట్లీ వాటర్ కొట్టి క్లీన్ చేసినట్టయితే లోపలంతా పోదు కదా. సో బాడీలో ఏండ్లకేండ్లుగా రెసిడ్యూస్ అంటే మిగిలిపోయి ఉన్న లాంటివి ఉంటాయి కదా, అవి ఊహించుకుంటేనే ఏదైనా ఫుడ్ 2 రోజులు బయట అట్లుంటేనే ఖరాబ్ అవుతుంది. అట్లాంటిది మన పొట్టలో ఏండ్లకేండ్లుగా అలానే ఉండిపోయిన ఫుడ్ కూడా ఉంటుంది కదా అన్న ఫీలింగ్కి అక్కడ నుండి ఈ మధ్య నాకు మెంటల్ హెల్త్, ఇంటర్నల్గా గట్ హెల్త్, దీని మీద ఎక్కువ ఏమంటారు ఆలోచన అయిందనమాట. సో అలా ఆలోచించి దాని నుండి బాడీని డీటాక్సిఫై చేసుకోవడం అని అంటారు. అంటే మనం తీసుకునే కొన్ని డ్రింక్స్ కొన్నింటి వల్ల బాడీ డీటాక్సిఫై చేసుకోవచ్చు అనమాట. అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా రెసిడ్యూ వెళ్ళిపోయేలాగా ఉంటుంది. మీరు అందరు కూడా వినుంటారు ABC జ్యూస్ అనేసి, యాపిల్, బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ అట్లా. సో ప్రతిసారి తెచ్చుకొని చేసుకొని అంత టైం ఉండదు కాబట్టి మనకు ఆల్టర్నేటివ్స్ కూడా దొరుకుతాయి. సో అలానే నేను వెతికి, అండ్ ఇది నాకు తెలిసి వచ్చింది ఎలా అంటే, నేను హీరోయిన్ నయనతార, తను షీస్ మై ఫేవరెట్ అనమాట, వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్ట్రెస్. తను ఇన్వెస్ట్ చేసిన బ్రాండ్ అన్నమాట. అదొచ్చేసి డివైన్ ఫుడ్స్. సో తమిళ్ ట్రెడిషనల్ సూపర్ ఫుడ్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిని వీళ్ళు చేస్తారు. అండ్ ఇది మేడ్ బై నేటివ్ ఫార్మర్స్ చేస్తారన్నమాట. సో ఇదేంటంటే ABC పౌడర్ దొరుకుతుంది. ప్యాకేజింగ్ కూడా సూపర్ క్యూట్ ఉంటుంది అసలు. సో మనకు ఇంకో ప్యాకెట్లో వస్తుంది. ఆ ప్యాకెట్కి దీంట్లోకి పోసుకున్నాను నేను ఆల్రెడీ. సో ఇందులో యాపిల్, బీట్రూట్, క్యారెట్ మూడింటిని కలిపి దీంట్లో కొద్దిగా బెల్లం కూడా కలిపి, సో మనకు పాలల్లో మన బూస్ట్లు అవి వేసుకొని తింటాం కదా, అలాగే ఇది కలుపుకొని తాగొచ్చు అనమాట. లేదా మీరు ఏదైనా ఇప్పుడు చపాతీ చేసుకుంటున్నారు, దానికి మీరు యాడ్ చేసుకోవచ్చు. సో అట్లా మనం ఏ రకంగానైనా పెట్టుకోవచ్చు. సో అసలుగా డీటాక్సిఫైయింగ్ కోసం వాడాలని ఉంది. ప్లస్
ఎస్పెషల్లీ ఉమెన్లో మన మెన్స్ట్రువల్ సైకిల్ ఇవన్నీ కూడా పీసీఓడి లాంటివి కూడా హిమోగ్లోబిన్ని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇవన్నీ 3 కలిపి ఉంటాయి కాబట్టి. సో అందుకనేసే నాకు ఇది నచ్చింది అండ్ చాలా స్వీట్గా బాగుంటుంది. 2 scoops ఆఫ్ దిస్ పౌడర్ వేస్తాను అన్నమాట. సో ఇట్లా మిక్స్ చేసేసుకొని తాగాలన్నమాట. ఇందులోనే మనకు బెల్లం కూడా వస్తుంది కాబట్టి మనం షుగర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పింకిష్ కలర్లో వస్తుంది అనమాట. 200 to 300 రేంజ్లోనే ఉంటాయి. అండ్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు, ఫ్రీ షిప్పింగ్ ప్లస్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉందన్నమాట. నాకు దీని మీద నమ్మకం రావడానికి మెయిన్ రీజన్ నయనతార అండ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం అన్నమాట. ఎంతో నమ్మి కానీ చెయ్యరు కదా. చాలా రకాలు ఉన్నాయి. నేను ఇది తీసుకున్నాను, ఇంకో 2 తీసుకున్నాను. అవి తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను. మీకు కావాలి అంటే నేనైతే లింక్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. ఇదనే కాదు, చాలా ఉన్నాయి అన్నమాట. సో ఒక మంచి పేజ్, ఒక మంచి దాని గురించి తెలుస్తుంది అన్న పర్పస్తోని చెప్తున్నాను. సో మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇది కొద్దిగా పొట్టలో పడ్డది కాబట్టి ఇప్పుడు వెళ్ళి మేకప్ వేయించుకోవడానికి వాటన్నిటికి కూడా కొద్దిగా ఓపిక వస్తుంది అని చెప్పేసి ఫస్ట్ ఇది అయినా అనమాట. సో ఆల్రెడీ వాళ్ళు వచ్చి బాగానే సేఫ్ అయింది మేకప్కి. సో లెట్స్ గో. ఆర్టిస్ట్కేనా 1GB. దిస్ ఇస్ నిఖితా మిరాకిల్ టచ్. అలా పేజ్ డీటెయిల్స్ కింద ఇస్తా. ఈ సరౌండింగ్స్ లో నేను వెతికా చాలా 2 ఈవెంట్స్, ఒకటి బర్త్డే అండ్ నెక్స్ట్ వెడ్డింగ్ కి కూడా తనే ఇస్తుంది. హరి వెడ్డింగ్ కి నా లుక్ తనే ఇస్తున్నాడు. సో నేను వెతికిన ఎవరు బాగా అండ్ షీఈ్ వెరీ గుడ్ ఎట్ ఇట్. అలా తన డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ ఆల్సో తనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, ఆ డీటెయిల్స్ కూడా ఇస్తాను. నేను నా మేకప్ చాలా ఎర్లీగా స్టార్ట్ చేసిన అన్నమాట. బికాస్ నాకు మేకప్ లాస్ట్ మినిట్లో ఆగమానం చేసుకోవడం ఇష్టం లేదు. అట్ ద సేమ్ టైం మా ఇంట్లో ఏంటంటే టైం అన్నట్టు ఫర్ వాట్ ఎవర్ రీజన్ నా మేకప్ వల్ల లేట్ అయితే మాత్రం మళ్ళీ అది నాకు లేట్ అయింది అంటా ఉంటారు. నాకు అన్న నాగ పెడతా ఉంటారు అని చెప్పేసి నేను ఫస్ట్ రెడీ కూర్చుంటా. తర్వాత ఇక మీ ఇష్టం అన్నట్టు నేను ఫస్ట్ మార్నింగ్ లేచిన అనమాట. లిటరలీ 6కి లేచిన 6:30 అలా. ఇంకా నేను స్నానం చేసే టైంకి వచ్చేసింది అన్నట్టు తను నిఖిత. సో తర్వాత మేము డిసైడ్ అయిపోయి ఎలా మేకప్ అదంతా అనుకొని ఇంకా మేకప్ స్టార్ట్ చేసినాము. సో 9 వరకు అలా 9:30 వరకు మేకప్ అయిపోతే హాల్కి ముందే వెళ్ళిపోదాము. సో దట్ ఇండివిజువల్ పిక్స్, ఫ్యామిలీ పిక్స్, అలా కపుల్ పిక్స్ తీసుకోవచ్చు. జనాలు వచ్చిన తర్వాత టైం ఉండదు కదా అనేసి హ్యాపీ బర్త్డే చిన్ని సో తొందర రెడీ అవ్వాలని అనుకున్నాను అనమాట. అండ్ కశ్వి లేచేలోపు నేను తొందర మేకప్ వేసుకుందాం అనుకున్నా. కశ్వి తొందర లేచింది, నేను మేకప్ వేసుకుంటున్నా. కార్తిక్ ఏమో ఫంక్షన్ హాల్కి ఫుడ్ అని డెకరేషన్ అయిందా అని అటు ఇటు వెళ్ళాల్సి వస్తుంది. అత్తమ్మ మామయ్య కూడా బిజీ ఉన్నారు. మామయ్య అయితే మన ఫుడ్ అంతా ఉంటుంది కదా, నాన్ వెజ్ తీసుకురావడము, గ్రాసరీస్ తెచ్చియడము, వెజిటేబుల్స్ కూడా ఆ రోజు మార్నింగే కొని ఇచ్చి రావాలి. అవన్నిటి కోసం మామయ్య ఫ్యామిలీ అందరు వాళ్ళు తిరగాల్సి వస్తుంది అనేసి సో మా కశ్విని మా అమ్మ దగ్గరికి పంపించాను అన్నమాట. సో అక్కడ మా మమ్మీ ఫుడ్ పెట్టేస్తుంది, పడుకోబెడుతుంది, తర్వాత స్నానం చేపిస్తుంది. ఒక క్యాజువల్ డ్రెస్లో మార్చి తనని తీసుకొచ్చేస్తుంది డైరెక్ట్గా హాల్కి అనేసి కశ్విని కార్తిక్ వెళ్ళి ఫంక్షన్ హాల్ దగ్గర ఇంటి దగ్గర ఇచ్చేసి వచ్చిండు. అండ్ అట్లనే డాడీ కూడా వచ్చారనమాట. అండ్ కార్తిక్ ముందే వెళ్ళి ఫంక్షన్ హాల్ చూసిండు. అండ్ ఆల్సో ఇదే ఫంక్షన్ హాల్లో మా ఆడపడుచు వాళ్ళ పాపది 21st డే అయింది. నేను లాస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు 21st డేకి అటెండ్ అయ్యాను. నేను ఆ టైంలో ఉండే అనమాట. సో ఆ ఫంక్షన్ హాల్ కార్తిక్ నేను అప్పుడు చూసిన, కార్తిక్ ఇప్పుడు చూసిండు. అండ్ ఆల్సో ఫంక్షన్ హాల్కి డెకరేషన్ కోసం ముందు రోజు నైట్ వెళ్ళడము, సామాన్ ఇచ్చడం కోసం వెళ్ళడం, అట్లా వెళ్ళి వస్తూ ఉండే అన్నట్టు. నేనే ఇంకెళ్ళలేదు అసలు. డెకరేషన్ అవుట్కమ్ ఏంటిది అదంతా తయారయ్యి వెళ్ళి చూసుకోవాలి. అండ్ మేకప్ విషయానికి వస్తే నేను ఫిష్ బ్రేడ్ చేసుకుందాము ముందు కొద్దిగా పఫ్ లాగా పెట్టేసి అన్నట్టు అనుకున్నాను. ఎందుకంటే కశ్వి లాగుతూ ఉంటుంది, లూజ్ హెయిర్ అయితే ఆ స్టేజ్లో బాగా లాగుతుంది అన్నమాట అనేసి ఫిష్ బ్రేడ్ వేసుకున్నా. అండ్ ఆల్సో ఆ టైంలో ఖాళీగా ఉండడం ఎందుకనేసి వీడియో ఎడిటింగ్ చేస్తున్నా. లిటిల్గా అంత టైం ఉన్న ఏ మినిట్ టైం ఉంటే ఆ మినిట్ వీడియో ఎడిటింగ్ చేసి పెడుతున్నా. స్టిల్ చాలా ల్యాగ్లో ఉన్నాం అనుకోండి, బట్ ఆ వీడియో ఎడిటింగ్ చేస్తుండే. అండ్ మేకప్ కూడా నేను చాలా న్యాచురల్గా సింపుల్గా వెళ్ళాను. అండ్
అండ్ నాకు మేకప్ చాలా నచ్చింది అనమాట. చాలా న్యాచురల్గా నేను ఎట్లా ఎక్స్పెక్ట్ చేసినా అట్లే ఉంది. సో అట్లా మేకప్ హెయిర్ అయిపోయిన తర్వాత దెన్ చేంజ్ ఇంటూ మై డ్రెస్. బట్ దిస్ ఈస్ మై బర్త్డే డ్రెస్. మీరు ఇది ముందు వీడియోస్లలో కూడా చూసి ఉంటారు. అండ్ దెన్ పుట్టింగ్ మై జ్యువెలరీ వచ్చేసి ధృతిల్ ఎలిగెంట్ జ్యువెలరీ పేజ్లో తీసుకున్నాను. నా ఎంటైర్ ఇండియా కావాల్సిన అన్ని ఈవెంట్స్కి వీళ్ళ దగ్గర తీసుకున్నాను. బికాజ్ వాళ్ళ దగ్గర అన్ని వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ ఉందన్నమాట. అండ్ క్వాలిటీ బాగుంటుంది, సర్వీస్ కూడా బాగుంటుంది. సో అందుకనేసి ఓకే వాళ్ళ దగ్గర అన్ని దొరుకుతాయి కాబట్టి నాకు కూడా ఈజీ అయిపోతుంది అని చెప్పేసి నేను వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట. చెల్లి పెళ్లి విషయంలో ఇంకా అదర్ ఈవెంట్స్ కావాల్సిన అన్నీ. సో నాకైతే బాగా నచ్చినాయి. చాలా వెరైటీస్ ఉన్న ఆప్షన్లు అన్నీ షేర్ చేసి అన్నింటికి ఒక్కొక్కదానికి ఒక్కొక్కటిలాగా సెలెక్ట్ చేసి అలా డిస్కస్ చేసి సెలెక్ట్ చేసాం అనమాట. సో నాకైతే బాగా నచ్చినాయి. సో మీకు కావాలి అంటే వాళ్ళ డీటెయిల్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. యూ కెన్ గో అండ్ పర్చేస్. కమింగ్ టు మై డ్రెస్, ఇది వచ్చేసి స్మైల్ వి స్పోకెన్ పేజ్ వాళ్ళతోని చేయించుకున్నాను. దే ఆర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బొటిక్స్. నా పాపది 21st డే అప్పుడు కానీ ఇప్పుడు పెళ్ళి టైంలో కానీ ఎస్పెషల్లీ లైక్ ఇలా నాకు మేజర్ ఏ ఉన్నా సరే నేను వాళ్ళతో వెళ్ళిపోతాను అనమాట. నాకు స్టిచ్చింగ్ వైజ్ కానీ అన్నిట్లలో మంచిగా ఉంటే అనుకున్నట్టుగా ఇస్తారని చెప్పేసి. అండ్ దెన్ ఐ వెంట్ విత్ దిస్ కలర్ బికాజ్ డిఫరెంట్గా ఇంకేదన్నా అనుకుంటే దేని మీద కూడా వర్క్ అంతా ఇలా ఎలివేట్ అవ్వదన్నమాట. కంప్లీట్లీ ఎంటైర్ బ్లౌజ్కి అంతా వర్క్ ఉంది, లెహంగాకి వర్క్ ఉంది, అండ్ దుపట్టాకి వర్క్ ఉంది కదా. సో సిల్వర్ ఫినిష్ వర్క్ కావాలి, ఎందుకంటే ఇప్పటివరకు నేను సిల్వర్ ఫినిష్తో ఎప్పుడు చేసుకోలేదు. అదైతే మిగతా వాటిని అంత కనిపించట్లేదు అనేసి ఇది తీసుకుందాం అనేసి అనుకున్నాను. ఈ వర్క్ అనేది ఇలా ఫొటోస్లో వీడియోస్లలో కంటే కూడా లైవ్గా హెవీనెస్ అనేది తెలుస్తుంది అన్నమాట. సో చాలా బాగుంది అది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో అగైన్ మీకు వాళ్ళ డీటెయిల్స్ కావాలి అంటే నేనైతే డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. ఐఎమ్ లైక్ సో హ్యాపీ విత్ దేర్ సర్వీస్. అండ్ వాళ్ళు కస్టమైజ్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్నవి మీరు కావాలంటే పర్చేస్ చేయొచ్చు అనమాట. సో ఐ గివ్ ద డీటెయిల్స్ బిలో. సో దిస్ ఈస్ మై ఫైనల్ లుక్ విత్ జ్యువెలరీ అండ్ ఎవ్రీథింగ్. మీకు ఏమనిపించిందో కింద కమెంట్ చేయండి. సో అట్లా నేను తయారైపోయినా తర్వాత కార్తిక్ని కూడా కొద్దిగా బేసిక్గా తయారవ్వు అని చెప్పిన. అంటే జస్ట్ హెయిర్ సెట్ చేసుకొని కళ్ళ వరకు కన్సీల్ అట్లా చేసుకొని అలా అన్నట్టు. కార్తిక్ అయితే అస్సలు ఇష్టం లేదు. బికాజ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇట్లా ఎస్పెషల్లీ ఇప్పుడు పెళ్ళిళ్ళకి వాటికి కొద్దిగా సెట్ చేయించుకుంటారు కదా ఎవరైనా. అట్లా వేసుకుంటేనే ఈయన ఎక్కిరిచ్చే రకం అన్నమాట. సో నన్ను ఎక్కిరిస్తారనేసి అస్సలు ఉన్నది కూడా తెలియకుండా చేసింది. అంటే పెద్దది కాదు, జస్ట్ కళ్ళ వరకు కన్సీల్ చేసి ఇట్లా గ్రూమ్ చేయడం అన్నమాట. అలా చేసింది అన్నమాట. సో అట్లా ఇద్దరం తయారైపోయినాం. దెన్ మేము ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయినాము. బికాస్ కొద్దిగా ముందు వెళ్తే ఫొటోస్ అవి తీసుకోవచ్చు అండ్ అక్కడ ఏం జరుగుతుందో చూడొచ్చు అనేసి. చూసిరా కశ్యప్ బంగారు తల్లి ఇట్లా హ్యాపీ బర్త్డే. అండ్ ఫంక్షన్ హాల్ విషయంలో మాకు చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉండే. మాకైతే చెప్పాలంటే ఇంతవరకు పెళ్ళైనప్పటి కానీ దేనికి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు. మంచిగా సెలబ్రేట్ చేయాలి, పెద్ద సెలబ్రేట్ చేయాలని ఉండే. బట్ ఇక ఉన్న ఆప్షన్స్లలో కొద్దిగా బెటర్గా మాకు అనిపించింది అన్ని రకాలుగా అట్లా చూసుకొని ఇది ఫిక్స్ అయిపోయినాం. టాకింగ్ అబౌట్ ఫోటోగ్రఫీ, వీళ్ళు ఎవిగ్ మూమెంట్స్, తన పేరు డాలీ అన్నమాట. తను హైదరాబాద్ నుండి వచ్చింది. అండ్ ఐ హ్యావ్ సా హర్ వర్క్ బిఫోర్. తన పేజ్ ఒకసారి నాకు కనిపించింది అనమాట. సో ఐ వాంటెడ్ లైక్ ఆమె రియల్ బర్త్డే పిక్స్ వీడియోస్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి రీచ్ అయినా. అండ్ దెన్ వాళ్ళందరూ టీం అంతా పొద్దునే వచ్చేసేది అని చెప్పి, ఎందుకంటే తొందరగా వెళ్ళిపోతే నేను ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు ముందు అందరు రాకముందు. తర్వాత ఆబ్వియస్లీ టైం ఉంటుందని చెప్పేసి అంటే చాలా ముందు వచ్చారు అన్నమాట. నేను రెడీ అవ్వకముందే వచ్చేసింది అన్నట్టు. సో వాళ్ళ అవుట్పుట్ ఏంటి అన్నది మీరు వాళ్ళు చేసిన సినిమాటిక్ వీడియో అవన్నీ నేను తర్వాత పెడతాను కదా, సో అప్పుడు చూస్తారు. సో వాళ్ళ పేజ్ డీటెయిల్స్ అవన్నీ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇన్ కేస్ ఎవరైనా ఇలా ఫోటోగ్రఫీ కోసం చూస్తుంటే మాత్రం. సో అండ్ ఇది లిటరల్గా నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. నా ఈవెంట్ నేను సెలబ్రేట్ చేస్తున్న ఒక ఈవెంట్కి నేను ఇంత రిలాక్స్డ్గా, అంటే ఏం జరుగుతుంది, ఫుడ్ ఏమవుతుంది, వీళ్ళు ఎక్కడ వాళ్ళు ఎక్కడ, చుట్టాలు వస్తున్నారా, అది ఇది ఏం లేకుండా తయారయ్యి మంచిగా ప్రశాంతంగా ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నానంటే జస్ట్ బికాజ్ మా ఫ్యామిలీ అంతా ఉండి వాళ్ళు టేక్ కేర్ చేస్తున్నారు కాబట్టి. అండ్ ఇది నాకు చాలా కొత్త. యూఎస్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనమే టేక్ కేర్ చేయాలి. లైక్ లిటరల్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనమే టేక్ కేర్ చేయాలి కాబట్టి ఆ డేలో తయారవ్వడము, దానికి
దీనికంటే ఫోకస్ అంతా ఈవెంట్ కరెక్ట్ అవ్వాలి, అట్లనే ఉంటుంది అన్నట్టు. కానీ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఫ్యామిలీ ఉండి టేక్ కేర్ చేసారు కాబట్టి నేను ఈవెంట్ మీద ఫోకస్ చేయగలిగిన. సో హ్యాపీగా అనిపించింది. సో బర్త్డే అంటే ఏదైనా స్పెషల్గా చేయాలనుకున్నప్పుడు చాలా థింగ్స్ మన చేతిలో ఉండవు కదా, లైక్ ఫంక్షన్ హాల్ ఇంకా పెద్దది కానీ ఇంకా అలాంటివి. సో థింగ్స్ నా చేతిలో ఉన్నాయి, బెటర్గా చేయాలనుకున్నది ఒకటి రిటర్న్ గిఫ్ట్స్. దాని గురించి ముందు వీడియోలో పెట్టాను, చూడకపోతే వెళ్ళి చూడండి. సెకండ్ వచ్చేసి ఈవెంట్ ఆర్గనైజర్స్తో మాట్లాడి నాకు వాళ్ళు కొన్ని ఇస్తారు కదా సర్వీసెస్, అలాంటివి ఇక్కడ వర్కౌట్ అయ్యేటివి ప్లాన్ చేద్దామని అనుకున్నాను. అట్లా ఒకరితో ఆల్మోస్ట్ 2 నెలల ముందు నుండి మాట్లాడితే వాళ్ళు లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చారు. అంటే లిటరల్గా బర్త్డే 3-4 డేస్ ముందు ఇంకా మేము చేయమని చెప్పారు. తర్వాత ఇంకొకరితో మాట్లాడినా వాళ్ళు లిటరల్గా బర్త్డే తెల్లారి లైక్ రేపు అంటే ఇవాళ సాయంత్రం 5కి లేదండి మేము చెయ్యమని హ్యాండ్ ఇస్తే నేనైతే అసలు ఫ్యూజులు ఎగిరిపోయినా, ఏం చేయాలి? ఇది లేకపోతే అంటే ఆల్రెడీ చాలా విషయాలలో కాంప్రమైజ్, సో ఇది కూడా లేకపోతే ఇంకేం స్పెషల్గా చేయగలుగుతా, ఐ వాంట్ టు డూ ఇట్ స్పెషల్లీ అని అనుకున్నా. సో అందుకని మస్తు అప్సెట్ అయినా అనమాట. బట్ లాస్ట్ మినిట్లో లక్కీలీ వీళ్ళు దొరికిరు, వీళ్ళు రెయిన్బో ఈవెంట్స్ అనమాట. సో వీళ్ళతో మాట్లాడితే లాస్ట్ మినిట్ అయినా సరే ఓకే అండి అని చెప్పేసి చేసిరు. అవి ఏమేమి చేయించినాము అన్న తర్వాత తెలుస్తుంది. సో వీళ్ళ డీటెయిల్స్ కావాలంటే కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ దెన్ కమింగ్ టు డెకరేషన్ ఈ హాల్ వాళ్ళతోని అసోసియేటెడ్ వాళ్ళదే అనమాట, వాళ్ళతోనే చేయించినాం. వాళ్ళ డీటెయిల్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాళ్ళ వినాయక ఈవెంట్స్ నాగరాజు గారు, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇస్తాను చూడండి. మీరు ఎవరైనా రీచ్ అవుట్ అవ్వాలంటే రీచ్ అవుట్ అవ్వచ్చు. కార్తిక్ది నాది ప్రీ వెడ్డింగ్ వీడియో షూట్ అవ్వలేదన్నమాట, ప్లాన్ చేసుకున్నాం, లాస్ట్ మినిట్లో డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. సో ఇక్కడ ఈమె బర్త్డేకి మేము ఇట్లా ఫోటోలు వీడియోస్ తీసుకుంటే ఇద్దరం అదే అనుకున్నాం, ప్రీ వెడ్డింగ్ కాస్త పోస్ట్ వెడ్డింగ్ అయ్యేటట్టుంది ఆల్మోస్ట్ ఆఫ్టర్ దగ్గర 6 years తర్వాత అనేసి. అండ్ కార్తిక్ నార్మల్గా ఆయన ఫోటోలు దిగడు, నన్ను తీస్తాడు కానీ ఆయన దిగడు. సో ఆయనవి కూడా కొన్ని ఫోటోలు ఉండాలి అని చెప్పేసి తనకు కూడా కొన్ని ఫోటోలు తీయమన్నాం. అండ్ కార్తిక్ది మాది ఫ్యామిలీ లైక్ కాంబో తీసుకోవాలి బాగుండే, బట్ తనకి కలర్ మ్యాచింగ్ సూట్ అనేది దొరకలేదు అనమాట. సో ఇక కశ్విది అయితే మ్యాచింగ్ తీసేసుకున్నాం. అండ్ ఈలోపు మా మమ్మీ కశ్విని తినిపించి పడుకోబెట్టి స్నానం చేయించి కొద్దిగా తయారు చేసి డ్రెస్ వేసుకొని వచ్చేసింది అన్నట్టు. అని చెప్పినా కదా కశ్వికి ఆల్మోస్ట్ జనాలు అందరూ వచ్చేంత వరకు కూడా తయారు చేయొద్దని చెప్పేసి అనుకున్నా, హెవీ డ్రెస్ అని చెప్పేసి. సో ఈ డ్రెస్ నేను యూఎస్లో కొన్నప్పుడు ఇది బర్త్డే రోజు ముందేస్తా అని ఫిక్స్ అయి కొన్నాను అనమాట, బాగా నచ్చింది అన్నట్టు. సో అట్లా కశ్వి వచ్చింది అండ్ జనాలు రాలేదు. నాకు అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఏంటంటే నార్మల్గా యూఎస్లో ఏదన్నా ఈవెంట్ ఈ టైం అని అంటే మోస్ట్లీ ఒక గంటను అటు ఇటు డిఫరెంట్ అవుద్ది. బట్ మేము అంటే ఇక్కడి తగ్గట్టుగా మేము కూడా ఉండాల్సింది. మేము చెప్పడం కూడా మరీ 11కి రండి అని అంటే 11కే జనాలు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేసి మేము 9:30-10కే వచ్చినాము. కానీ జనాలు లంచ్ టైంకే వస్తారు ఇక్కడ. తర్వాత కొన్ని ఈవెంట్ అటెండ్ అయినాక నాకు అర్థమైంది పెళ్ళికి ముందు పెద్దగా ఈవెంట్లకు పోయింది లేదు, మనము ప్లాన్ చేసింది లేదు, అండ్ పోయినా దాన్ని అంతా అబ్జర్వ్ చేసి ఓకే ఇట్లా అనుకున్నది లేదు కదా. మా మమ్మీ డాడీ వాళ్ళందరికీ జనాలు రాకపోయినా రారు నాన్న 1-2 అవుతుంది అంటే కామన్ అనిపిస్తుంది. బట్ నాకెందుకు 11కి చెప్పినాం కదా ఇట్లా అయితే అయిపోయేది. అండ్ నేను కార్తిక్ బాగా పంక్చువల్ కైండ్ ఆఫ్ అన్నమాట. ఒక పని ఈ టైంకి అవ్వాలి అంటే ఆ టైంకి అవ్వాలి ఇలాగా ట్రై చేస్తాం మోస్ట్లీ. సో ఆ టైపు. సో జనాలు వస్తలేరు లాగుండే. సో ఆ తర్వాత ఇక సరే జనాలు రాకపోయినా సరే కశ్వికి అయితే తను డ్రెస్ వేసి తను మంచి మూడ్లో ఉన్నప్పుడు, ఇప్పుడే నిద్ర లేచి వచ్చింది అన్నట్టు మంచి మూడ్లో ఉన్నప్పుడు ఫోటోలు ఇద్దాము అని చెప్పేసి తనకు డ్రెస్ వేసేసినాను. అండ్ ఇది కశ్విది నాది మా ఇద్దరి మదర్ అండ్ డాటర్ కాంబో. అండ్ పూర్తిగా రెడీ అయిన తర్వాత మా ఇద్దరిది ఇట్లుందన్నమాట. మీకు ఏమనిపించింది అన్నది చెప్పండి. నాకు ఈ కలర్ కాంబినేషన్ నేను ఎవ్వరు వేయడం చూడలేదు అన్నట్టు. అండ్ ఎల్లో కశ్వికి నార్మల్గా మంచిగా కనబడుతుంది తనకి అనేసి నేను ఈ కలర్ పిక్ చేసుకున్నా. Can you clap, clap, clap? సో
ఇండియాలో బర్త్‌డే చేయడం వల్ల దాంట్లో చాలా ఎక్స్‌పీరియన్సెస్, మిస్టేక్స్ మేము చేసినవి అవన్నిటితోని బాగా నేర్చుకున్నాననమాట. అవే మీకు చెప్పాలని ట్రై చేస్తున్నా. నెక్స్ట్ ఫంక్షన్ హాల్‌లో జనరేటర్‌తోని, పవర్ కట్స్‌తోని, షార్ట్ సర్క్యూట్స్‌తోని కొన్ని థింగ్స్ అయినాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే బర్త్‌డే బాగా జరిగింది. బట్ దానివల్ల లాస్ట్ మినిట్ టెన్షన్‌లన్నమాట. అటు అడ్జస్ట్ చేయడం, ఇట్లా అడ్జస్ట్ చేయడం. సో, అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇదంతా ఒకటే పార్ట్‌లో అయిపోద్దనుకున్నా. బట్ సో మచ్ చెప్పాల్సిందుంది. అండ్ ఇంత షూట్ చేసినా ఇన్ని ఇన్ఫర్మేషన్ ఉన్నాయని కూడా నాకు గుర్తు లేకుండే. సో, బట్ నెక్స్ట్ వీడియోలో యాక్చువల్ బర్త్‌డే సెలబ్రేషన్స్ అంటే ఇక ఫంక్షన్ హాల్‌లో జనాలు రావడం, ఆ చుట్టాలు, కేక్ కటింగ్ అవన్నీ కూడా నెక్స్ట్ పార్ట్‌లో చూపిస్తాను యాక్చువల్ సెలబ్రేషన్. సో, మేక్ ష్యూర్ టు వాచ్ దట్ వీడియో యాజ్ వెల్. అండ్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ అండ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్. బై బై.